ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ప్రపంచంలో దేవుడు ఎప్పుడూ బలవంతంగా గెలవడు. ఎందుకంటే బలం ఓడిపోతుంది, అహంకారం ఓడిపోతుంది. కానీ ఒక్కసారి మనసే తన ఓటమిని తానే ఒప్పుకుంటే అదే దేవుడి గెలుపు. ఈ రోజు నేను చెప్పబోయే కథలో యుద్ధం లేదు, రక్తపాతం లేదు. కానీ ఒక మహారాజు తానే తన రాజ్యాన్ని దేవుడికి అర్పించుకున్న కథ ఇది. బలహీనుడి గెలుపు కాదు, బలవంతుడి ఓటమి కాదు. ఇది వినయానికి దక్కిన విజయం. ఇదే వామన అవతారం. ఒకసారి మీరే ఆలోచించండి. ధర్మంగా పాలిస్తున్న రాజు చేతిలో దేవతలు ఓడితే అది అధర్మమా లేదా దేవతల బలహీనతనా? ఈ ప్రశ్నకి సమాధానం ఈ కథ చివర్లో కాదు, ఈ కథ మొత్తంలో దాగుంది. ఒకప్పుడు బలిచక్రవర్తి అనే అసుర రాజు ఉండేవాడు. అసురుడు అంటే అధర్ముడు అని మనం అనుకుంటాం, కానీ బలి అలా కాదు. అతని రాజ్యంలో ప్రజలకు భయం లేదు, అన్యాయం లేదు, అత్యాచారాలు లేవు. అతను యుద్ధం చేసి గెలిచాడు, కానీ గెలిచాక ప్రజల్ని ఎంతో సుఖంగా చూసుకున్నాడు. అందుకని 3 లోకాలు కూడా ఆయన పాలనలోకి వచ్చాయి, స్వర్గం కూడా. ఇక్కడే మనకు ఒక ప్రశ్న మొదలవుతుంది. ధర్మంగా పాలిస్తున్న రాజు చేతిలో దేవతలు ఓడితే అది అధర్మమా? లేదు. ఇది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దేవతలు ఓడిపోయారు అని చెప్పటం అంటే ధర్మం ఓడిపోయిందని కాదు. ఇది అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు అన్నదే నిజం. దేవతలు దేవతలే, కానీ వాళ్ళు కూడా కర్మకి లోబడి ఉంటారు. బలి తన కర్మతోనే గెలిచాడు, దేవతలు తమ కర్మతో ఓడారు. ఇక్కడ అధర్మం లేదు, కాలం మాత్రమే ఉంది. స్వర్గం కోల్పోయిన దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. వాళ్ళు కోరింది యుద్ధం, కానీ విష్ణువు ఖడ్గం ఎత్తలేదు. ఎందుకంటే బలిని ఓడించడానికి బలం అవసరం లేదు. బలిలో ఉన్న అహంకారాన్ని బయటికి తీస్తే చాలు. బలి ఒక దానశీలి, ఒక ధర్మాత్ముడు. కానీ నేను ఇస్తున్నాను అనే భావన అతనిలో ఉంది. ఇది పెద్ద అహంకారమేం కాదు, చాలా సూక్ష్మమైంది, చిన్నదే. అది దానంలో కూడా మనిషిని బంధించే అహంకారం. అది ఇక్కడే విష్ణువు నిర్ణయించుకున్నాడు, ఈ యుద్ధం బయట కాదు, లోపల జరగాలి అని. విష్ణువు ఒక చిన్న బ్రాహ్మణ బాలకుడిలా వామన అవతారంలో వచ్చారు. చేతిలో కమండలం, మాటలో వినయం, చూపులో శాంతి. ఇలా వచ్చారు. బలి అగ్నిశాలకి వచ్చాడు. అయితే బలి ఈ బాలకుణ్ణి అడిగారు, నీకేం కావాలి బాలక అని అడిగారు. అడిగితే వామనుడు, నాకు 3 అడుగుల భూమి చాలు అన్నారు. ఇక్కడితో కథ ఆగిపోలేదు, ఇక్కడే కథ మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూసింది మీరు శరీరంతో ఉన్న బలిని, ఇకపై మనం మనసుతో ఉన్న బలిని చూస్తాం. శుక్రాచార్యుడు గుర్తించారు, వచ్చింది ఒక చిన్న సామాన్య బాలకుడు కాదు, ఈయన శ్రీ మహావిష్ణువు అని చెప్పి. అయితే శుక్రాచార్యుడు ముందుగానే హెచ్చరించాడు, ఇది మాయ, దానం చేయొద్దు అని చెప్పి. కానీ ఇక్కడే బలి తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైంది. బలి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటే ఆ రాజ్యానికి అర్థమేంటి అని. ఇది ధర్మం, కానీ ఇక్కడే అహంకారం కూడా ఉండింది. చక్రవర్తి దానం పూర్తి చేయడానికి చెంబు నుంచి నీళ్లు పోయబోతున్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ దానం ప్రమాదకరమని తక్షణమే అతను తన శక్తితో సూక్ష్మ రూపం ధరించాడు. అంటే ఒక చిన్న సైజులోకి మారిపోయాడు. అలా మారి బలి చెంబు గొట్టంలోకి ప్రవేశించాడు, నీళ్లు కారకుండా. అలా నీళ్లు కారకుండా చెంబు రంధ్రాన్ని పూర్తిగా మూసేశాడు. బలి ఎంత ప్రయత్నించినా నీళ్లు మాత్రం కారడం లేదు. అప్పుడు వామనుడు అన్నీ తెలిసిన వాడిలా చిన్నగా ఒక చిరునవ్వు నవ్వాడు. భూమి మీద ఉన్న ఒక చిన్న గరిక తీసుకొని చెంబు రంధ్రంలోకి మెల్లగా గుచ్చాడు. ఆ గరిక శుక్రాచార్యుడి కంటికి తాకింది. భయంకరమైన నొప్పితో శుక్రాచార్యుడు బయటకు వచ్చాడు. తన కంటి చూపును కోల్పోయిన వామనుడు విష్ణువు అని తెలుసుకున్నాడు. అతను ఏమర్థం చేసుకున్నాడంటే దైవ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు అని. ఇంకా శుక్రాచార్యుడు నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
బలిచక్రవర్తి భక్తితో నీళ్లు పోశాడు. దానం ఒప్పుకున్న క్షణమే వామనుడు పెరిగిపోయాడు పెద్దగా. 1 అడుగంత భూమి, 2 అడుగులో ఆకాశం స్వర్గం, 3 అడుగులోకి ఇంకా చోటే లేదు. అప్పుడే బలి తన తల వంచి నమస్కరించి, నా తలపైన పెట్టు ప్రభు అని చెప్పాడు. ఇది ఓటమి కాదు, అహంకారం చేసిన ఒక చివరి నమస్కారం. ఇక్కడ కూడా కథ ముగిసింది అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఇక్కడ మన మనసులో కొన్ని ప్రశ్నలు గట్టిగా తలెత్తుతాయి. దేవుడు చిన్న వేషం వేసుకొని అసలు ఇలా అడగటం కరెక్టేనా అని. ఇది మోసం కాదు, ఎందుకంటే వామనుడేమీ దాచలేదు. 3 అడుగులే అడిగాడు, ఆ 3 అడుగులే బలి కూడా ఇచ్చాడు. ఇక్కడ ఎవరు ఓడిపోలేదు, మనిషే తన లోపాన్ని తానే గుర్తించాడు. ఇంకొకటి, ధర్మాత్ముణ్ణి ఎందుకు పాతాళానికి తొక్కేశారు అని కూడా మీకు అనుకోవచ్చు. పాతాళం అంటే శిక్ష కాదు, అహంకారం లేని ఒక పాలన. బలికి స్వర్గం అవసరం లేదు, అతనికి గౌరవం చాలు. అందుకే ప్రతి సంవత్సరం ప్రజలందరూ కేరళలో ఒక పండుగలాగా గుర్తు చేసుకుంటారు. కేరళలో ఓనం జరుపుకుంటారు కదా, అదే ఇది. వామనావతారం మనకి ఒక్కటే చెప్తుంది, దేవుడు ఎప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. కొన్నిసార్లు మనమే మన అహంకారాన్ని తనతోనే అర్పించాలి అని. ఇప్పుడే ఒక చివరి ప్రశ్న మీకు, మీరు ఇలా ఇస్తున్నారా, లేదంటే మీరు ఇస్తున్నాను అని మీకు మీరే ఇలా చెప్పుకుంటున్నారా? ఎందుకంటే ఆ 3 అడుగులు అడిగిన దేవుడు మనసు మొత్తాన్ని కొలిచేశాడు. ఇదండి ఇవాళ వీడియో. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మరికొంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.